హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై సెషన్. లాస్ట్ సెషన్లో మనం స్కోప్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అండ్ ఈరోజు సెషన్లో మనం జావా స్క్రిప్ట్లో హోస్టింగ్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. సో బేసిక్గా హోస్టింగ్ అంటే ఏంటి? సో మనం ఏమైతే కోడ్ రాస్తాం కదా, సో ఆ కోడ్ మొత్తం జావా స్క్రిప్ట్ బ్రౌజర్లో జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఉంటుంది కదా. సో ఆ ఇంజిన్ ఏం చేస్తుంది? మనం ఏమైతే వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం కదా, సో ఆ వేరియబుల్స్ అన్ని టాప్ లెవెల్లోకి తీసుకెళ్ళి రన్ చేస్తుంది. ఓకేనా? సో అదనమాట హోస్టింగ్ అంటే. సో ఇప్పుడు మనం వాటి మీద ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ మీకు 2 థింగ్స్ మైండ్లోకి రావాలి. లైక్ వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఏంటి, ఇనిషియలైజేషన్ అంటే ఏంటి, ఇవన్నీ నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పాను. సో ఇవి బేసిక్ థింగ్ తెలుసుండాలి. ఓకేనా? సో ఇక్కడ నేను వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను, మై నేమ్. ఓకేనా? సో ఇది డిక్లరేషన్. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేయాలని చూస్తున్నాం. ఆబ్వియస్లీ ఏమొస్తుంది? కన్సోల్లో అన్డిఫైన్ వచ్చింది. సో మనం వేరియబుల్ని డిక్లేర్ చేసాం కానీ దాంట్లోకి వాల్యూ అనేది అసైన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు వేర్ మై నేమ్ ఈక్వల్ టు శ్రీహరి. సో ఇక్కడ నేను వాల్యూ ఇచ్చా. ఓకే, దీన్ని ఏమంటారు? ఇనిషియలైజేషన్ అంటారు. ఓకే, సో ఇక్కడ నేను కన్సోల్లో ప్రింట్ చేసి చూస్తా. ఏమొస్తుంది? శ్రీహరి అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇది ఒక కేస్ 2 వేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను వేరియబుల్ని డిక్లేర్ చేయకుండా ప్రింట్ చేయాలని చూస్తున్నా. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ మై నేమ్. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది? మై నేమ్ ఈజ్ నాట్ డిఫైన్ అని వస్తుంది. ఓకే, చూడండి, మై నేమ్ ఈజ్ నాట్ డిఫైన్. ఇక్కడ ఏంటి? వేరియబుల్ని డిక్లేర్ చేయకుండా, ఇనిషియలైజేషన్ చేయకుండా నేను కన్సోల్లో ప్రింట్ చేయాలని చూస్తున్నా. అందుకే నాకు ఎర్రర్ వచ్చింది. సో ఇదొక కేస్ 3. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నేను కన్సోల్లో వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నా, దాని తర్వాత డిక్లేర్ చేస్తా. సో ఇప్పుడేమొస్తుంది అవుట్పుట్? అన్డిఫైన్ వచ్చింది. సో ఈ అన్డిఫైన్ ఎందుకు వచ్చింది? సో బేసిక్గా మన ఇంటర్ప్రిటర్ అనేది ఈ 9th దగ్గరికి వచ్చి ఆగిపోయింది కదా. సో ఈ హోస్టింగ్ ఏంటంటే, మనం డిక్లేర్ చేసిన వేరియబుల్స్ అన్నీ టాప్లో తీసుకెళ్ళిద్ది అనమాట. ఓకే, టాప్లో తీసుకెళ్ళి రన్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం బేసిక్గా వేరియబుల్ని డిక్లేర్ చేసాం కానీ వాల్యూ అనేది ఏమీ ఇవ్వలేదు. సో అందుకే మనకి అన్డిఫైన్ అని చూపించింది. ఓకే, సో ఇదనమాట హోస్టింగ్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నేనేం చేశాను? వేరియబుల్ని ప్రింట్ చేశాను. అండ్ అలాగే సెకండ్ లైన్లో 13th లైన్లో నేను వేరియబుల్ని డిక్లేర్ చేశాను, ఇనిషియలైజేషన్ చేశాను. సో ఇక్కడ బేసిక్గా అవుట్పుట్ ఏమొస్తుంది?
లెట్ us చెక్. సో అవుట్‌పుట్ అన్‌డిఫైన్ వచ్చింది. ఇక్కడ థింగ్ ఏంటంటే హోస్టింగ్ జరిగేటప్పుడు వేరియబుల్స్‌ని డిక్లేరే చేస్తది. ఓకేనా? అందుట్లో ఉన్న వాల్యూస్‌ని కన్సిడర్ చేయరు హోస్టింగ్ చేసేటప్పుడు. సో ఇక్కడ మనం హోస్టింగ్ ఆపేయాలంటే ఏం చేయాలా? కాన్స్ట్ గాని, లెట్ గాని వాడుకోవాలా కీవర్డ్స్‌ని. సో ఇక్కడ రన్ చేసి చూస్తే ఏమైతది? అదిగో కెనాట్ యాక్సెస్ మై నేమ్ బిఫోర్ ఇనిషియలైజేషన్. సో అర్థమైందా? ఇనిషియలైజేషన్ చేయకముందు మనం కన్సోల్‌లో ప్రింట్ చేయాలని చూసాం. సో అందుకే మనకి ఎర్రర్ వచ్చింది. వన్స్ మనం దీన్ని టాప్ లెవెల్‌లో పెట్టామనుకో ఆబ్వియస్‌లీ అవుట్‌పుట్ అనేది వస్తది శ్రీహరి అని. అర్థమైందా? సో ఇదన్నమాట. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు నేను ఫంక్షన్ మై నేమ్ రిటర్న్ ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను అండ్ ఆ ఫంక్షన్‌ని కాల్ చేశాను. ఓకే. సో ఇక్కడ అవుట్‌పుట్ ఏమొస్తది? సో మై నేమ్ ఈజ్ శ్రీహరి అని వచ్చింది. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఫంక్షన్ కాల్‌ని టాప్‌లో కాల్ చేస్తా. ఓకేనా? సో ఇప్పుడు ఏమొస్తది అవుట్‌పుట్? ఫంక్షన్ రన్ అయిద్దా? యెస్. ఆబ్వియస్‌లీ రన్ అయిద్ది. సో ఇది హోస్టింగ్ అంటే. అర్థమైందా? మనం ఫంక్షన్ క్రియేట్ చేసిన తర్వాత అయితే టాప్ లెవెల్‌లో కాల్ చేయొచ్చు ఆర్ బాటమ్ లెవెల్‌లో కూడా కాల్ చేయొచ్చు. ఓకే. సో ఇదన్నమాట హోస్టింగ్. సో మీకేమన్నా క్వెరీస్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో పిన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హ్యాపీ కోడింగ్.